ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్నని నేను వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ఆ రోజు ఫంక్షన్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత నిజానికి అవన్నీ గూడా ఆయన సాహిత్య స్థాయికి చాలా తక్కువే. ఇంకా త్రివిక్రమ్ గారు మాట్లాడింది గూడా ఇంకా తక్కువ ఆయన సాధించిన దానికి. కానీ త్రివిక్రమ్ గారు మాట్లాడిన తర్వాత కొన్ని కోట్ల మందికి సిరివెన్నెల గారి స్థాయి, ఆయన సాహిత్య విలువలు ఇంకా బాగా అర్థమైంది. తర్వాత ఆయన పాటల్ని మళ్ళీ వెనక్కెళ్ళి స్టార్ట్ చేశారు. ఒక తరం ఆయనతో ప్రయాణించడం మళ్ళీ మొదలుపెట్టారు. అంత గొప్ప మాటలు విన్న తర్వాత ఇంటికొచ్చి కనీసం ఆయన వాటిని ఆ మాటలను తీసుకోగలిగారా? నెత్తినెక్కించుకోగలిగారా? ఆనందపడ్డారా? మురిసిపోయారా? అసలు ఆయన మానసిక స్థితి ఏంటి ఆ వీడియో ఆ స్పీచ్ తరువాత? అంటే ఆయన అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కళాకారుడికి ఏం కావాలండి? ఖచ్చితంగా చప్పట్లు, ఒక ప్రైజింగ్ కావాలి. ప్రైజింగ్. ఆయన ఒక చిన్న ఆయన అంటే ఎలా చెప్పాలి? ఒక చంటి పిల్లాడిని పొగిడినప్పుడు లేకపోతే ఏం చేసినావు బాగా చేసావురా ఇది చెప్పినప్పుడు ఎలా మురిసిపోతాడో ఆయన అలా మురిసిపోతుంటారు. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఆ రోజైనా సరే సో ఒక ఎవరైనా ప్రైజ్ చేసినప్పుడు భలే మాట్లాడాడు కూడా నా గురించి అన్నట్టుగా లైక్ హీ ఎంజాయ్ ఇట్ లైక్ ఎ స్మాల్ కిడ్. అప్పుడు చూస్తున్నప్పుడు మాకు ఇంకా ముచ్చట ఏమొస్తుందంటే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక రేంజ్లో ఉన్న వ్యక్తి, ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన గురించి త్రివిక్రమ్ మాట్లాడారు. కరెక్ట్, చాలా బాగా మాట్లాడారు అండ్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏం లేదు. సో అది చేసిన తర్వాత అవును అనో లేకపోతే ఆ స్థాయిలో అలా తీసుకుని వెరీ గుడ్ అంటే కరెక్టే బాగా మాట్లాడారు ఇలా అనుకుంటారు జనాలు. ఆయన చిన్న పిల్లడిలాగా మురిసిపోతూ అనుకుని ఈ మాట భలే చెప్పాడు కదా, ఈ మాట భలే చెప్పాడు అని చెప్పి హీ విల్ ఎంజాయ్ ఇట్. మళ్ళీ త్రివిక్రమ్ గారిని ఇంటికి పిలిచి ఇంకొక 2-3 అవర్స్ దాని గురించి మాట్లాడి ఇలా బాగా మాట్లాడినప్పుడు తన్ని పొగిడి మళ్ళీ తను వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో ఇట్స్ గివ్ అండ్ టేక్. అంటే వాళ్ళిద్దరికి అంత మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి అంత బర్డ్స్ అంత జెన్యున్ గా వస్తాయి. అదే త్రివిక్రమ్ గారి లాస్ట్ వర్డ్స్ కూడా అవే కదా, నన్ను అందుకే మన కెలకద్దు నేను మాట్లాడుతూ పోతాను దీని గురించి వచ్చేస్తుంటారు. సో ఎందుకంటే నాకు ఆయన బాగా తెలుసు కాబట్టి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అది అంటారు. అది చాలా జెన్యున్ గా ఉంటుంది కాబట్టి ఫీలింగ్ అలాంటి చోట ఫ్లోలో వచ్చేస్తూ ఉంటుంది. అందరి గురించి రాదు కదా అలాగా అంటారు. అండ్ ఆ ఒక్క స్టేజ్ మీదే కదా సార్, తర్వాత ఆయన మీద ఒక పుస్తకం రాశారు. అక్కడ కానీ తర్వాత వారు చనిపోయిన తర్వాత జరిగిన కార్యక్రమంలో కానీ త్రివిక్రమ్ గారు ఆయన చాలా గొప్పగా మాట్లాడతారు, చాలా గొప్ప రచయిత. కానీ సిరివెన్నెల గారి ప్రస్తావన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చుట్టూ సిరివెన్నెల గారు ఉండిపోతున్నారా, ఆయన పక్కనే ఉంటున్నారా, ఆయన చేయబట్టి మాట్లాడిస్తున్నారా అర్థం కాదు. కానీ ఆయన కూడా ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు త్రివిక్రమ్ గారు కూడా. సో నాన్నగారి గురించి అంత గొప్పగా మాట్లాడే ఆయన బంధువు అనుకోవచ్చా, మీకు స్నేహితుడు అనుకోవచ్చా? త్రివిక్రమ్ని సిరివెన్నెల కుటుంబం ఎలా చూస్తుంది? సిరివెన్నెల కుటుంబం ఎలా చూస్తుందంటే ఇప్పుడు మాకు అంటే నాకు ఆయన బావగారు అవుతారు. అవును బాగా నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా చనువుగా ఉంటాను. సో బట్ అది మా ఇద్దరికి ఉన్న రిలేషన్ ఆ జోన్లోనే పెట్టుకుంటా. సో ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు వి నో దట్ హీఈస్ త్రివిక్రమ్ గారు, వి నో హిస్ స్టేచర్ అవుట్ సైడ్. సో బయటికి వెళ్ళినప్పుడు అంతే గౌరవంగా అంతే దూరంగా ఉండి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా టైప్లో ఉంటాం. కానీ ఆయన కూడా అంటే వాళ్ళిద్దరి ఈక్వేషన్ వేరండి. వాళ్ళది ఫ్రెండ్స్ అనొచ్చు, ఎనిమీస్ అనొచ్చు, లేకపోతే అంటే చైల్డ్హుడ్ బడ్డీసా ఏం చెప్పలేము. అందుకే వాళ్ళిద్దరు వచ్చినప్పుడు బాగా ఇంకా కాఫీ ఏమైనా కావాలో, నాన్నకి టీ ఏమైనా కావాలో అవన్నీ చూసుకుని పెట్టేసి తలుపు వేసేసి వెళ్ళిపోతాం బయట. ఒక 3-4-5 గంటల తర్వాత బయటకు వస్తారు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఏమైనా మనకి సౌండ్లు వచ్చాయంటే ఒక కాఫీ ఏమైనా ఇచ్చేస్తూ ఉంటాం తప్ప ఇంకేముండదు. 3-4 గంటలు అంటే వాళ్ళు చిన్న చిన్న విషయాల నుంచి స్పిరిచువల్, రిలీజియస్, హిస్టరీ, కల్చరు, ఇంకా యు నేమ్ ఇట్. అంటే నేను మా నాన్నగారు చిన్నప్పుడు అట్ ఏజ్ ఆఫ్ 16-17 ఆయన కాకినాడలో ఉన్న 2 లైబ్రరీల్లో ఉన్న ప్రతి బుక్ చదివేశారు. సో అంటే ఈజ్ వెరీ వెల్ రెడ్. అంత వెల్ రెడ్ నేను పర్సనల్గా నా చిన్న ప్రపంచంలో నేను చూసిన అంత వెల్ రెడ్ ఇంకో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే త్రివిక్రమ్ గారు. సో వాళ్ళిద్దరి నాలెడ్జ్లో వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు మనందరం పక్కన ఉండి ప్రయోజనం లేదు. వాళ్ళు మధ్యలో కూర్చొని మాట్లాడుతూ భగవద్గీతలో దాని గురించి ఏదో మాట్లాడుతుంటారు. కార్ల్ మార్క్స్ ఇలా చెప్పాడు కదా ఇంకోటి ఏదో అంటూ ఉంటారు. తర్వాత గాంధీజీతో గురించి ఏవో మాట్లాడేస్తూ ఉంటారు. సో అంత వైడ్ స్ప్రెడ్ మనకి కష్టం అని చెప్పి తలుపేసి బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఇద్దరి మధ్య పోట్లాట కూడా ఉంటుంది. డిస్కషన్స్ చాలా హాట్ గా జరిగిపోతుంటాయి. అంటే ఈయన ఏదైనా చెప్పగలరు, దాన్ని అంత క్లియర్ గా నెగెట్ చేయగలిగినంత ఇన్ఫర్మేషన్ ఈయన దగ్గర ఉంటుంది.
సో వాళ్ళిద్దరు కొట్టుకునే ప్లేన్ కూడా అక్కడెక్కడో ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన ఏమైనా ఉండే చెప్పండి తెచ్చిస్తాం. మీ కొట్టుకోవడం గురించి ఇంకా అంటే వాళ్ళకి ఇంకెవరు అక్కర్లేదు కూడా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు 12 గంటలు అలా మాట్లాడేసుకుంటుంటారు. అది కాకుండా ఆయన ఆల్మోస్ట్ 96, 97, 98 ఆ టైంలో నుంచే త్రివిక్రమ్ గారు పెన్ రైటర్గా ఉన్నప్పటి నుంచి నాన్నగారితో కొంచెం చిన్న చిన్న జర్నీ స్టార్ట్ అయింది, పాటలు రాయించుకోవడం వాటి గురించి. ఆ తర్వాత మెల్లిగా అది చుట్టరికంగా మారింది. సో వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఇట్ ఎవాల్వ్ ఫర్ కపుల్ ఆఫ్ డెకేడ్స్, ఒక 22 ఇయర్స్ వెళ్ళింది. సో అది ఎలా చూస్తాము అంటే త్రివిక్రమ్ గారిని మాకు పెళ్ళనిచ్చి మా బావగారు, సో ఆయనకి ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వి ఆల్ నో వాట్ హీ ఈజ్ అవుట్ సైడ్. మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన అంతే చనువుగా మా అందరితో మాట్లాడతారు, బట్ వి సీ హిమ్ అక్కడ ఉన్నప్పుడు మేము ఎలా ఉండాలో అలా ఉంటాం. బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఏంటో మా అందరికీ తెలుసు కాబట్టి వి ఆల్వేస్ గివ్ దట్ రెస్పెక్ట్ టు వాట్ హీ ఈస్. సో ఇట్స్ అంటే ఆయన చూస్తాం, బట్ హీ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీకు ఇది షేర్ చేసుకున్నారు లేదా నాకు తెలియదు కానీ చాలా ఎర్లీ స్టేజ్లో ఆయనతో పాటు కలిసిన మనిషి అని చెప్పారు కదా. సో ఒక ఇన్సిడెంట్ ఉంది సార్. బోడి చదువులు వేస్ట్ నీ బుర్రంతా భోంచేస్ట్ అని ఒక పాట ఉంటుంది అనమాట. ఆ పాట ఆయన సినిమా కోసం రాయలేదు, వేరే పాట కోసం కూర్చొని ఆ పాట రాక ఆ సందర్భము, ఆ సిచ్యువేషను, ఆ భావము ఆయన కూర్చోలేక అక్కడ ఆ సమయంలో ఈ పాట రాసుకున్నారు. ఆయన వేరే ప్రొడ్యూసర్ వచ్చి ఈ పాట నాకు నచ్చింది, మోహన్ గారు అనుకుంటాను, ఎడిటర్ మోహన్ గారు అనుకుంటాను, మనసిచ్చి జుట్టు సినిమాకి నాకు ఈ పాట నచ్చింది, ఈ పాట పెట్టుకుంటా అన్నారు. ఆయన మురిసిపోయి వెంటనే ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఆ పక్కనే ఉన్న ఆయనకు ఆనందం కదా. అంటే పాట అమ్ముడుపోయిందన్న ఆనందం కాదు, అది పాట సమాజంలోకి వెళ్ళిందన్న ఆనందం. తీసుకో బయట ఉంటే అక్కడికి వచ్చి ఆ పాట చెప్పారంట. మీకు సిరివెన్నెల గారికి మొదటి పరిచయం బాగా ఆయనకి మీరు రిజిస్టర్ అయిన సందర్భం అంటే అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, ఆ పాట నేను బాగా అర్థం చేసుకున్నాను. ఒక కవికి ఎదురుగా ఉన్న శ్రోత మంచి శ్రోత అయితే ఆ శ్రోత కూడా గుర్తుండిపోతాడు. అలా సిరివెన్నెల గారికి నేను గుర్తుండిపోయిన మొదటి క్షణం అదినే ఆయన షేర్ చేసుకున్నారు. సో అక్కడి నుంచి ఇంత పెద్ద ప్రయాణం. అంటే చాలా మంది అబ్బా భలే రాశారండి, చాలా బాగా రాశారండి, అసలు ఎలా రాశారండి అన్న విషయం వరకే 99% ఆఫ్ ద పీపుల్ కెన్ టాక్. సార్ ఇప్పుడు ఆయనే వచ్చి కూర్చున్నా మనం మాట్లాడినా కూడా ఎలా రాశారు సార్, ఏం రాశారు సార్, చాలా బాగా రాశారు సార్ అని చెప్పడం తప్ప దే కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ మోర్ టు ద సాంగ్. సో ఎక్కడో ఒక త్రివిక్రమ్ గారు, విశ్వనాథ్ గారు ఇలా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ మాత్రమే దే కెన్ కాంట్రిబ్యూట్. అంటే ఆయన వర్డ్స్లో ఉండే డెప్త్ని ఇక్కడ ఈ వర్డ్ రావడం వల్ల ఎన్ని లేయర్స్ మన సాంగ్ మారిందని ఇవన్నీ చెప్పగలిగిన వాళ్ళు వీళ్ళే. అందుకని హీల్ ఎంజాయ్ కాన్వర్సేషన్స్ విత్ దెమ్ మోర్. అంటే నేను రాసిన పాట అద్భుతం అని చెప్పేస్తూ ఉంటారు అందరూ, వాళ్ళకి అంతే అర్థం అవుతుంది కాబట్టి అది అద్భుతం మాత్రం అనుకుంటున్నారు, కానీ ఎందుకు అద్భుతం అయిందన్న విషయం వీళ్ళే చెప్పగలరు. అండ్ ఇంకోటి, నాన్నగారు ఇచ్చిన ఆస్తి అంతా మీ దగ్గరే ఉందా? ఒక నిర్మాత దగ్గర మీ ఆస్తి ఉండిపోయింది, తెచ్చుకుంటారా? ఆయన చెప్పినట్టుగా చెప్పాలంటే ఇది అందరి ఆస్తి అయింది, అది ఎవరికి ఏ ఒక్కరికి చెందింది కాదు. సో అది అందరి దగ్గర ఉంది, చాలా మంది నిర్మాతల దగ్గర ఉంది, చాలా మంది దర్శకుల దగ్గర ఉంది. ఆ నిర్మాత శ్రవంతి రవికిషోర్ గారు సార్, వారి ఆఫీస్కి వెళ్తే రోజు దేవుడి ఫోటోలు, ఆఫీస్లో ఏదో ఒక చిన్న ఫోటో ఉంటుంది కదా, ఆ పక్కన నాన్నగారు స్వయంగా చేత్తో రాసిన, అంటే ఫైనల్ వర్షన్ సాంగ్ కాదు, ఫైనల్ వర్షన్ కాకుండా ఆయన రఫ్గా రాసుకుంటూ ఉంటారు కదా. సో ఆయన వాళ్ళకి ఇవ్వకుండా ఆయన ఇంకా ఆ స్థితిలో ఉండడానికి రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలాంటి ఇంత ఫైల్ ఉంది ఆయన దగ్గర. ఏం సార్ అంటే, ఈ పేపర్లని, ఈ పాటలని, ఈ అక్షరాలని చూస్తే నాకు రోజు స్టార్ట్ అవ్వద్ది, నాకు ఒక మోటివేషన్ వస్తుంది, ఇది నా ఆస్తి, కానీ ఎప్పటికైనా వారి బిడ్డలకు చేరవేస్తాను, కానీ ఇప్పుడే కాదు. అంటే వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కూడా లాంగ్ స్టోరీ, లేడీస్ టైలర్ నుంచి ఉన్నది వాళ్ళది. సో దే హ్యాడ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ జర్నీ, అండ్ అప్స్ అండ్ డౌన్స్ కూడా చాలా ఉండే వాళ్ళిద్దరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్స్. సో దే వర్ ఆల్ సపోర్టివ్. ఆ టైంలో ఒకరికొకరు చాలా సపోర్టివ్ గా ఉండే, వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఐ థింక్ దట్ పార్ట్ అయితే ఆయనదే, అది అందరిది కాదు, ఆ పార్ట్ ఆఫ్ ద ఆస్తి అయితే ఆయనదే. సో హీస్ వర్తీ ఆఫ్ ఇట్. ఆ పేపర్లు ఫస్ట్ టైం చేత్తో పట్టుకున్నాను సార్, ఆ పట్టుకొని అవి అట్లా చదువుతూ ఉంటే చేతులు వణిగిపోతూ ఉన్నాయి. అంతకంటే ప్రివిలేజ్ లేదనిపించింది నాకు ఒక రైటర్గా. చదువుతుంటే ఒక 2 గాలి వెంట వెళ్ళే మారం మానుకొమ్మని, తల్లి తీగ నిందిస్తుందా మల్లె తీగని రాసున్నారు, రాసి కొట్టేస్తున్నారు వాటిని.
అదేం సార్ ఇది కొట్టేసారు ఏం సార్ అంటే, ఆయన అంతకంటే గొప్పదిస్తానంటున్నాడు, అదే చెప్తాం కదా, ఆయన రాస్తూ పోతుంటారు అంతకంటే గొప్పదిస్తానంటున్నాడు. నేను చూసి లాక్కొని దండం పెట్టి నాకు ఇదే కావాలి, ఇంతకంటే వద్దు అయినా ఇచ్చిండరు. అని చాలాసేపు బతిమిలాడితే ఆ 2 లైన్లకు ఒప్పుకున్నారంట. అంటే ఆ పేపర్లను చూస్తుంటే ఆ అక్షరాలని ఆయన పడిన ఆ మదనం ఎలా ఉంది ఇవన్నీ చూస్తుంటే అబ్బా అసలు అంటే ఇమాజిన్ ఈవెన్ అంటే ఈ స్టేజ్ ఆ స్టేజ్ అని కాదు, ఏ స్టేజ్లో అయినా ఆయన ఏ పాట రాస్తున్నా ఎప్పుడు ఆయన తెలుగు డిక్షనరీలన్నీ ఆయన పక్కనే ఉండేవి. అండ్ ఏ పాట రాసినా ఏ డౌట్ ఉన్నా అప్పటికి ఆయన రెఫర్ చేసుకుని తీసుకునేవారు. ఎందుకంటే ఆయన పాట రాసిన ఒక అక్షరం ఇటువంటి వెళ్ళింది అనుకోండి, ఇదే కరెక్ట్ ఏమో అని అందరూ నమ్ముతారే తప్ప ఇది కరెక్టా అని ఎవరు క్వశ్చన్ చేయరు. ఈయన దగ్గర నుంచి వచ్చిన పాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది నెవర్ టేక్స్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో అంటే నేను ఇచ్చిన దాంట్లో తప్పు ఉండకూడదు అన్న దాని మీద హౌ ఆయన ఎంత మదనపడేవారో, ఆయన ఎంత వర్క్ చేసేవారో మనకు తెలుసు. సో ఇది ఎవ్రీ సింగిల్ వర్డ్ కి ఎవ్రీ సింగిల్. అండ్ బాలు గారు చెప్తారు, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అండ్ వాళ్ళిద్దరు రిలేషన్ కూడా అదో స్ట్రాంగ్ రిలేషన్ వాళ్ళిద్దరిది. సో అది కూడా ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద కెరియర్ వాళ్ళిద్దరూ కలిసే నడిచారు. సో ఆయన చెప్పినట్టు ఆయన చెప్తుండేవారు కొన్నిసార్లు కొన్ని వర్డ్స్ ఆ గమకాలు ఇవన్నీ ఉన్నప్పుడు పాడడం కొన్ని అక్షరాలు వస్తే పాడడం కష్టం అవుతుంది, తడబడుతుంది మాట. కొన్ని ఫాస్ట్ మూవింగ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయంటే, కానీ వాటిల్లో ఆయన రాసేటప్పుడే ఇది పాడడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఏ వర్డ్స్ రాస్తే పాడొచ్చు, అంత ఫాస్ట్ గా ఉన్నా ఈజీగా పాడొచ్చు ఆయన రాసేస్తారు. ఆయన అలాగే రాసేవారు. మీనింగ్ పోదు, భావం పోదు, ఆయన క్వాలిటీ తగ్గదు, సింగర్ కి కష్టంగా ఉండకూడదు. సో ఇవన్నిటిని కూడా మైండ్ లో పెట్టుకుని రాయడం ఇట్స్ నాట్ ఈజీ, గిఫ్ట్.